వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. స్లాబ్ లైఫ్ పెరగాలన్నా, ఇల్లు పటిష్టంగా ఉండాలన్నా, స్లాబ్ ఫెయిల్యూర్ కాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. స్టిరప్ హుక్ రింగులను చివర్లు ఎప్పుడు 135 డిగ్రీల కోణంలో లోపలికి వంచాలి. నంబర్ 2, రింగ్ స్పేసింగ్. డ్రాయింగ్ ప్రకారం రింగుల మధ్య దూరం ఖచ్చితంగా 5, 6 లేదా 7 అంగుళాలు ఉండాలి. నంబర్ 3, టైయింగ్. ప్రతి జంక్షన్ దగ్గర వైర్లతో స్లాబ్ రాడ్లను గట్టిగా కట్టాలి. అప్పుడే కాంక్రీట్ వేసేటప్పుడు రాడ్లు పక్కకు జరగవు. నంబర్ 4, క్రాంక్ బెండ్. 1 వే లేదా 2 వే స్లాబ్లో క్రాంక్ బెండ్స్ను ఖచ్చితంగా 45 డిగ్రీల కోణంలోనే ఇవ్వాలి. ఇది స్లాబ్ బెండింగ్ను అడ్డుకుంటుంది. నంబర్ 5, చైర్స్. డబుల్ మెష్ ఉన్నప్పుడు పై రాడ్లు కిందకు కుంగిపోకుండా చైర్స్ వాడటం మర్చిపోవద్దు. ఇది స్లాబ్ మందాన్ని సరిగ్గా ఉంచుతుంది. నంబర్ 6, కవర్ బ్లాక్స్. రాడ్ల కింద కనీసం 20 mm సైజ్ కవర్ బ్లాక్స్ పెట్టాలి. దీనివల్ల స్లాబ్ కింద రాడ్లు బయటకు కనిపించవు మరియు తుప్పు పట్టవు. గుర్తుంచుకోండి, పునాది ఎంత ముఖ్యమో స్లాబ్ క్వాలిటీ కూడా అంతే ముఖ్యం. ఇలాంటి మరిన్ని సివిల్ ఇంజనీరింగ్ టిప్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి. అలానే మీకు మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా షేర్ చేయండి. యూస్ఫుల్ అవుతుంది.